హలో అండి, నేను డాక్టర్ పూర్ణిమ, వర్కింగ్ యాజ్ ఎ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఎట్ 49 కరీంనగర్ బ్రాంచ్. సో అందరికీ రెగ్యులర్గా వచ్చే డౌట్ ఏంటి అంటే, మేము పిల్లలు కావాలని ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు డాక్టర్ ఎందుకు ఇన్నిసార్లు స్కాన్స్ చేస్తారు మాకు? డేటు వెళ్ళిన రోజు స్కాన్ చేస్తారు, మధ్యలో రమ్మని స్కాన్ చేస్తారు, మళ్ళీ స్కాన్ అంటారు, నెలలో 4-5 సార్లు స్కాన్స్ చేస్తున్నారు, ఎందుకు ఇన్నిసార్లు స్కాన్స్ చేస్తారు? అసలు ఈ స్కాన్స్లో వాళ్ళు ఏం చూస్తారు, అసలు ఎందుకు చూస్తారు అని చాలామందికి డౌట్స్ వస్తూ ఉంటాయండి. సో బేసికల్గా ఈ చేసే స్కాన్ని ఏమంటామంటే ఫాలిక్యులర్ స్టడీ అంటాము. సో ఈ ఫాలిక్యులర్ స్టడీలో ఏం చూస్తాము అంటే, మీ ఫాలిక్యుల్ అంటే ఎగ్ తయారవుతుందా లేదా అన్నది చూస్తామండి. సో ఇది అందరికీ చేస్తాం. ఎవరైతే ఇప్పుడు ఒక కపుల్ ఉన్నారు, వాళ్ళు నార్మల్గా ట్యాబ్లెట్స్ వాడి ఇంట్లో కలిసి ఉండే ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నారు, దాన్ని టైమ్డ్ ఇంటర్కోర్స్ అంటామన్నమాట. సెకండ్ పద్ధతి ఐయుఐ, థర్డ్ పద్ధతి ఐవీఎఫ్. సో ఈ 3 పద్ధతుల్లో కూడా ఫాలిక్యులర్ స్టడీ అన్నది చేస్తామండి. కంపల్సరీగా మనం ఒక ట్యాబ్లెట్ ఇచ్చాము అంటే ఆ ట్యాబ్లెట్ పనిచేస్తుందా లేదా, ఒక ఇంజెక్షన్ ఇచ్చాము అంటే ఆ ఇంజెక్షన్ పనిచేస్తుందా లేదా అన్నది కంపల్సరీగా మనం చెక్ చేస్తాము. అట్లా చెక్ చేసుకోవడానికే ఈ స్కాన్స్ చేస్తాము. దీన్ని ఫాలిక్యులర్ స్టడీ అంటామన్నమాట. ఎగ్ ఏదైతే మనకి ఇప్పుడు ఇది అండాశయం, ఈ అండాశయంలో ఇక్కడ కనిపించే వాటిని ఫాలికల్స్ అంటాము. దాని లోపల మనకి ఊసైట్ ఎగ్ అన్నది ఉంటుందన్నమాట. సో దాని లోపల ఎగ్ ఉందా లేదా అన్నది మనకి స్కాన్లో కనిపించదు. స్కాన్లో పైన అవుటర్ కవర్ ఫాలికల్ వరకు మాత్రమే కనిపిస్తుంది. దాని లోపల ఉన్న ఎగ్ ఉందా లేదా అన్నది మనకు ఐవీఎఫ్ చేసినప్పుడు, పికప్ చేసినప్పుడు మాత్రమే బయటపడుతుంది. అప్పటి వరకు కూడా మనకు తెలియదు. సో ఈ నెంబర్ ఆఫ్ ఫాలికల్స్ ఎన్ని పెరుగుతున్నాయి, ఎట్లా పెరుగుతున్నాయి, ఇది పెరగడానికి ఒక రేంజ్ అంటూ ఉంటుందన్నమాట. పర్ డే 1 to 2 mm పెరగాలి. అంతకంటే ఫాస్ట్గా పెరుగుతున్నాయా, అంతకంటే స్లోగా పెరుగుతున్నాయా, అసలు తను రెస్పాండ్ అవుతుందా లేదా అన్నది మనం తెలుసుకోవడానికి ఫాలిక్యులర్ స్టడీస్ చేస్తాము. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ద పర్సన్ టు పర్సన్. ఒక కపుల్కి మనం 7వ రోజే రమ్మంటాము, ఒక కపుల్కి 10వ రోజు రమ్మంటాము. ఇట్ డిపెండ్స్ అపాన్ ద డాక్టర్ టు డాక్టర్ ఆల్సో. కొందరు 7th డే నుంచి స్కాన్స్ చేయడం అలవాటు ఉంటుంది, కొందరికి 9th డే నుంచి చేయడం అలవాటు ఉంటుంది. సో ఎప్పుడైనా సరే ఫస్ట్ డే 2 or day 3కి పేషెంట్ వచ్చినప్పుడు ఫస్ట్ ఆరో స్కాన్ చేస్తాము. అసలు ఇంకా ఏమైనా సిస్టులు ఏమైనా ఉన్నాయా, ఎండోమెట్రియం ఎలా ఉంది, ఉన్న ఫాలికల్స్ అన్నీ కూడా ఒకటే రేంజ్లో ఉన్నాయా, ఒకటి ఎక్కువ తక్కువ ఉందన్నది ఫస్ట్ డే 2 రోజు స్కాన్ చేసుకుంటాము. దాని తర్వాత ఆ స్కాన్కి తగ్గట్టుగా మనం మందులు రాస్తాము. స్కాన్ లేదా బ్లడ్ టెస్ట్ చేసి దానికి తగ్గట్టుగా ట్యాబ్లెట్స్, అవసరమైతే ఇంజెక్షన్స్ పెడతాము. పెట్టిన తర్వాత మరి పెట్టిన ఇంజెక్షన్స్ ఆమెకు పనిచేస్తున్నాయా లేదా, ఆ ట్యాబ్లెట్ పనిచేస్తుందా లేదా మనకి ఎట్లా తెలియాలి? మళ్ళీ మనం స్కాన్ చేసి ఎగ్ పెరుగుతుందా, ఫాలికల్ పెరుగుతుందా లేదా అన్నది చూసుకుంటాము. జనరల్గా అయితే 8th day or 10th day రమ్మంటాము. రమ్మని మళ్ళీ మనం స్కాన్ చేస్తాము. చేసి ఫాలికల్ పెరుగుతుందా లేదా అన్నది కంపల్సరీగా చూస్తాము. అది కంపల్సరీగా చూసిన తర్వాత అప్పుడు పేషెంట్కి చెప్తామన్నమాట, ఓకే మీరు ఎగ్ బాగానే పెరుగుతుంది, లేదు కొంచెం స్లోగా పెరుగుతుంటే ఇంజెక్షన్ ఇంకో 1 or 2 days యాడ్ చేస్తాము. చేసిన తర్వాత మళ్ళీ ఒక 2 daysకి మళ్ళీ స్కాన్కి రమ్మంటాము. మళ్ళీ ఎందుకు రమ్మంటామంటే ఇప్పుడు పెరగడం స్టార్ట్ అయింది ఫాలికల్, మరి అది కరెక్ట్గానే పెరుగుతుందా? కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒక స్టేజ్ వరకు ఫాలికల్ పెరిగి అక్కడ ఆగిపోతుంది, ఇంకా అంతకు మించి పెరగదు. ఒక 14 mm, 13 mm, 15 mm అక్కడ వరకు పెరిగి అక్కడి నుంచి పెరగకుండా ఆగిపోతాయి. అలాంటి పేషెంట్స్ కూడా ఉంటారు. అందుకని పెరగడం స్టార్ట్ అయిన తర్వాత కూడా గ్రోత్ కరెక్ట్గా ఉందా లేదా అన్నది ఇంకో 2 days తర్వాత మళ్ళీ చూస్తాము. దాని తర్వాత మళ్ళీ ఎగ్ రిలీజ్ కావడానికి మనం ఇంజెక్షన్ ఇవ్వాలి. ఇంజెక్షన్ ఇవ్వాలంటే మినిమం మనకు ఫాలికల్ సైజ్ 18 to 20 mm ఉండాలి. మరి అంత సైజ్ వచ్చిందా లేదా, అంత సైజ్ రాకుండా మధ్యలో ఇంకెక్కడైనా ఆగిపోయిందా, అది కూడా తెలుసుకోవడానికి మళ్ళీ ఇంకొక స్కాన్ చేస్తామన్నమాట. సో ఇలాగా మనం ఇచ్చిన ట్యాబ్లెట్స్కి రెస్పాన్స్ వస్తుందా లేదా, వస్తే స్లోగా ఉందా, ఫాస్ట్గా ఉందా, మధ్యలో ఎక్కడైనా గ్రోత్ ఆగిపోయిందా, లేదంటే ఎగ్ రిలీజింగ్ ఇంజెక్షన్ ట్రిగ్గర్ ఎప్పుడు ఇవ్వాలి, ఇవన్నీ కూడా మనం డిసైడ్ చేయాలి అంటే వీ నీడ్ స్కాన్స్. ఫాలో అప్ అన్నది కంపల్సరీగా ఉండాలి. అందుకని చెప్పి అది మీరు న్యాచురల్ ట్రయల్ అయినా, ఐయుఐ అయినా, ఐవీఎఫ్ అయినా సరే కంపల్సరీ ఫాలిక్యులర్ మానిటరింగ్ అంటే ఎగ్ పెరుగుతుందా లేదా అన్నది కంపల్సరీగా మనం చెక్ చేస్తాము. అలా చెక్ చేయడం కొంతమంది కపుల్స్కి ఆ నెలలో 2 లేదా 3 స్కాన్స్తో అయిపోతుంది.
కొంతమంది ఎవరికైతే స్లోగా పెరుగుతున్నాయో వాళ్ళకి ఇంకో 1-2 స్కాన్స్ ఎక్స్ట్రా పట్టొచ్చు. సో ఇట్ డిఫర్స్ ఫ్రమ్ కపుల్ టు కపుల్. బేసిక్ మినిమం 2 లేదా 3 స్కాన్స్ అన్నవైతే కంపల్సరీగా పడతాయండి. ఒక స్కాన్లో అసలు రెస్పాన్స్ వస్తుందా లేదా చూస్తాము, ఇంకో దాంట్లో కరెక్ట్గా పెరుగుతుందా లేదా చూస్తాము, ఇంకో దాంట్లో మీకు ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఎప్పుడు ఇవ్వాలి అనేది డిసైడ్ చేస్తాము. సో 2 to 3 ఫాలిక్యులర్ స్టడీస్ అనేది చాలా క్వైట్ కామన్గా అవసరం పడతాయి. ఇంకా కొంతమంది డౌట్ ఏం పడతారంటే, ఇన్ని స్కాన్స్ చేస్తే మన ప్రాబ్లం అవుతుందా, మరి స్కాన్ అంటే రేడియేషన్ అంటారు కదా, మరి ఆ రేడియేషన్ వల్ల మా పుట్టబోయే బేబీకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అని చాలామంది భయపడుతూ ఉంటారు. అలా ఏముంటుందండి, స్కాన్ ఈజ్ 100% సేఫ్. ఇట్ ఈస్ నాట్ రేడియేషన్. స్కాన్లో మనకు రేడియేషన్ అనేది ఏమీ ఉండదు. ఇట్ ఈజ్ అన్ అల్ట్రాసౌండ్ వేవ్. మన సౌండ్ వేవ్ ఎలా మనం మాట్లాడితే వస్తుందో అదొక రకమైన సౌండ్ వేవ్. కాకపోతే దాని ఫ్రీక్వెన్సీ వేరు, మనం మాట్లాడే మాట సౌండ్ వేవ్ ఫ్రీక్వెన్సీ వేరు, అక్కడ వచ్చే అల్ట్రాసౌండ్ మెషిన్లో వచ్చే దాని ఫ్రీక్వెన్సీ వేరే ఉంటుంది అనమాట. సో ఇట్ ఈస్ ఎ సింపుల్ సౌండ్ వేవ్. అది మనకి సౌండ్ వేవ్ డిఫరెంట్ టెక్నాలజీ ద్వారా కన్వర్ట్ అయ్యి మనకు అక్కడ బొమ్మ రూపంలో కనిపిస్తుంది. దట్స్ ఇట్. అంతకు మించి అది రేడియేషన్ ఏమీ కాదు. దానివల్ల మీకు కానీ మీకు పుట్టబోయే బేబీకి కానీ ఎలాంటి ఎఫెక్ట్ కూడా ఉంటుందండి. సో స్కాన్ అని చెప్పినప్పుడు, లేదంటే రిపీటెడ్ స్కాన్స్ అని చెప్పినప్పుడు మీరు టెన్షన్ పడే అవసరం ఏమీ లేదు. హ్యాపీగా ఫాలిక్యులర్ స్టడీస్ చేయించుకొని సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ తీసుకోండి. థ్యాంక్ యూ.